ఒకప్పుడు వీళ్ళ పేర్లు వింటేనే ప్రపంచంలోని చాలామంది బౌలర్స్ గడగడలాడేవారు. వారే రోకో, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. కానీ సమయం మారింది, విమర్శలు మొదలయ్యాయి. ఇంకా వీళ్ళలో ఫైర్ లేదు అన్నారు, కొత్త తరం వస్తుంది అన్నారు. కానీ ఈరోజు సిడ్నీ క్రీడా మైదానం ఎదుట నిలబడి వీళ్ళిద్దరూ ప్రపంచానికి ఒక మాట చెప్పారు: లెజెండ్స్ మాయం కారు, లెజెండ్స్ తిరిగి వస్తారు అని. సిరీస్ అప్పటికే ఆస్ట్రేలియా చేతిలోకి వెళ్ళిపోయింది. ఇండియాకు ఇది కేవలం ఓ చివరి మ్యాచ్ మాత్రమే. కానీ వీళ్లకు ఇది స్ట్రాంగ్ కమ్బ్యాక్ మ్యాచ్ అయింది. రోహిత్ శర్మ 121 నాట్అవుట్తో సిడ్నీని షేక్ చేశాడు. కోహ్లీ తన క్లాస్తో ప్రపంచాన్ని నిశ్శబ్దం చేశాడు. 2 దశాబ్దాల క్రికెట్ను చూసిన అభిమానులు కూడా ఈ మ్యాజిక్ చూసి మౌనం అయ్యారు. ఇది కేవలం గెలుపు కాదు, ఇది గౌరవ ప్రతీకారం. ఈరోజు మనం చూస్తుంది ఏమిటంటే రోకో షో. హిట్ మ్యాన్ హృదయాన్ని కొల్లగొట్టే సిక్స్లు కొట్టాడు. కింగ్ కోహ్లీ చుక్కలు చూపించే డ్రైవ్స్ ఆడాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత చివరి క్షణంలో ప్రేక్షకుల కళ్ళల్లో తడిగా మెరిసిన గర్వం చూసింది. కొందరు ప్రేక్షకులైతే డోంట్ లీవ్ అని ప్లకార్డ్స్ ప్రదర్శించి రోకోకి వాళ్ళ అభిమానాన్ని చాటుకున్నారు. ఇది రోకో మ్యాచ్. ఈ మ్యాచ్ గురించి పూర్తిగా డిస్కస్ చేద్దాం, పదండి వీడియోలో. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు స్పాట్ యాంగిల్. ఆస్ట్రేలియా సిరీస్ను 2-0తో ముందుగానే కైవసం చేసుకుంది. ఇండియా జట్టు గాయాలు, ఫామ్ సమస్యలు, విమర్శలతో తడబడుతుంది. కెప్టెన్గా గిల్ ప్రయత్నించిన సెట్ కావట్లేదు. రోహిత్ శర్మ వయసు పెరిగింది అని అంటున్న అతని కళ్ళల్లో ఇంకా ఆ అగ్ని ఉంది. కోహ్లీ 2 డక్స్ తర్వాత చాలా పెద్ద ప్రశ్నలు లేవనెత్తారు. ఇంకా కోహ్లీ సరికాదు అన్న విమర్శలు కూడా వచ్చాయి. కానీ వీళ్ళిద్దరూ ఈ మ్యాచ్కి రాగానే వాతావరణం మారిపోయింది. సిడ్నీ గ్రౌండ్లో మేఘాలు కమ్ముకున్న ఆ పిచ్పై గర్జించింది మాత్రం రోకో. ఈరోజు గెలవాలని కాదు, తమను తాము నిరూపించుకోవాలని ఆడారు. ఇది కొద్దిసేపు పక్కన పెడితే ఆస్ట్రేలియా మొదటిగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మార్ష్, హెడ్ మొదట మంచి స్టార్ట్ ఇచ్చారు. కానీ ఆ వేగం ఎక్కువసేపు నిలబడలేదు. హర్షిత్ రాణా కసితో ఉన్న ఒక యంగ్ బౌలర్ తన స్పెల్తో గేమ్ని తిప్పేశాడు. 4 వికెట్లు తీసిన రాణా వేగం, స్పీడ్, లైన్, లెంగ్త్, అగ్రెషన్ అన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేశాడు. 56 రన్స్ చేసిన రెన్షా, షాట్, అలెక్స్ కేరీ, కార్నెలీ వీళ్ళందరూ కొంచెం స్కోర్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించినా కానీ లాభం లేకుండా పోయింది. ఇక్కడ శ్రేయస్ అయ్యర్ పట్టిన ఒక క్యాచ్ని ఎంత మెచ్చుకున్నా అది తక్కువే అవుతుంది. తను వెనుకకు పరిగెత్తుకుంటూ లాంగ్లో వచ్చిన ఒక క్యాచ్ని అద్భుతంగా అందుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ ప్రక్రియలో తనకి ఒక బలమైన గాయమైంది. ఐ హోప్ హీ విల్ బీ ఆల్ రైట్. హర్షిత్ సపోర్ట్గా సుందర్ 2 వికెట్లు తీసుకుంటే మిగతా అందరు బౌలర్స్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అక్షర్ అందరూ కలిపి తలా 1 వికెట్ తీసుకున్నారు. అక్కడితో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 236కి ఆల్అవుట్ అయింది. సీన్ క్లియర్. ఇప్పుడు ఇండియా చేయాల్సిందల్లా చరిత్ర రాయడమే. 237 రన్స్ టార్గెట్ సాధారణ మ్యాచ్ లాగా కనిపించింది. కానీ స్టాండ్స్లో ప్రతి భారతీయుడు గుండె ఒకే మాట చెప్తుంది: ఈరోజు గెలవాలి, ఎలాగైనా గెలవాలి అని. రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్ మొదట నిశ్శబ్దంగా ఆడడం మొదలుపెట్టారు. 69 రన్స్ వచ్చాక గిల్ అవుట్ అయ్యాడు. అప్పుడు ఎంటర్ అయ్యాడు కింగ్ కోహ్లీ. సిడ్నీ మొత్తం లేచిపోయింది. కోహ్లీ కోహ్లీ అంటూ జనాలు ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు. ఆ పిచ్ పైకి అతడు అడుగుపెట్టిన క్షణం నుంచే వాతావరణం మొత్తం మారిపోయింది. ఎందుకంటే అక్కడ ఉన్నది రోకో. 2 సార్లు బ్యాక్ టు బ్యాక్ డక్అవుట్ అయిన కోహ్లీ మొదటి రన్ తీయంగానే చిన్నపిల్లాడిలా సెలబ్రేట్ చేసుకున్నాడు. తర్వాత జరిగింది ఒక చరిత్ర. రోహిత్, కోహ్లీ కలిసి 168 రన్స్ అన్బీటెన్ పార్ట్నర్షిప్ అందించారు. రోహిత్ 121 నాట్అవుట్. ఒక బ్యూటిఫుల్ సెంచరీ, మెమరబుల్ సెంచరీ. 13 4s, 3 6sతో ఆస్ట్రేలియా లాంటి గ్రౌండ్లో కంప్లీట్ చేసుకున్నాడు. మరోవైపు కోహ్లీ కూడా 7 4sతో 74 నాట్అవుట్.
తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని తన వంతు కీలకమైన పాత్ర పోషించాడు. ప్రతి షాట్ ఒక సందేశం, ప్రతి రన్ ఒక సమాధానం. మేము ఇంకా పూర్తిగా ఉన్నాం అని చెప్పే ప్రతిధ్వని. రోహిత్ ఒక కవర్ డ్రైవ్ కొట్టినప్పుడు సిడ్నీ లైట్స్లో ఒక పసుపు వెలుగు మెరిసింది. కోహ్లీ ఒక ఫుల్ షాట్ ఆడినప్పుడు క్రికెట్ చరిత్ర మరో పేజీ తిరిగింది. ఇది బ్యాటింగ్ కాదు, ఇది ఒక కవిత్వం. ఒక పక్క హిట్ మ్యాన్ ఫ్రేమ్స్, మరో పక్క కోహ్లీ స్ట్రోక్స్ కలిసి బ్యాటింగ్ని మార్చేశారు. 38.3 ఓవర్స్లోనే మ్యాచ్ పూర్తయింది. ఇండియా గెలిచింది. కానీ గెలుపు కంటే గొప్పది గౌరవం తిరిగి పొందటం. సిరీస్ క్లీన్ స్వీప్ కాకుండా వీరిద్దరూ అడ్డుకోగలిగారు. మ్యాచ్ ముగిసింది. రోహిత్, కోహ్లీ బ్యాట్ పైకెత్తి స్టాండ్స్ వైపు చూశారు. ఆ క్షణం మనసులో నిశ్శబ్దం, కానీ హృదయంలో గర్వం. రోహిత్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అండ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ తీసుకున్నాడు. కోహ్లీకి రీ ఎంట్రీ సక్సెస్ అయ్యింది. హర్షిత్ రాణా తన పేరు క్రికెట్ రికార్డ్స్లో రాసి తనపై వచ్చిన విమర్శలన్నిటికీ చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు. చూడాలి రాబోయే మ్యాచ్ల్లో తను ఎలా ప్రదర్శిస్తాడు. ఆస్ట్రేలియా సిరీస్ గెలిచిన ఈరోజు ఎవరు గెలిచారంటే భారత్ ఆత్మగౌరవం గెలిచింది. స్టాండ్స్లో మన జెండాలు ఊగుతున్నాయి. రోకో కలిసి నడుస్తున్నారు. ఒక తరం నుంచి మరో తరానికి దారి తీసే సన్నివేశం. క్రికెట్కి గెలుపు ఓటమి కంటే గొప్ప క్షణాలు ఉంటాయి. ఈరోజు ఆ క్షణం చూసాం. రోహిత్, కోహ్లీ లెజెండ్స్ మాత్రమే కాదు, భారత్ క్రికెట్కు మొకటం లేని మాణిక్యాలు వీళ్ళు. ఈ మ్యాచ్తో వీళ్ళిద్దరి ఆస్ట్రేలియా యాత్ర దాదాపు ముగిసినట్లే. ఫ్రెండ్స్, ఈరోజు జరిగింది మ్యాచ్ కాదు, ఇది ఒక గర్వం. రోకో రివెంజ్. సిడ్నీ సాక్షిగా మనం గెలిచాం. జై భారత్. ఇది ఈరోజు వీడియో. తిరిగి మళ్ళీ ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా T20 రివ్యూలో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది వ్యూవర్స్ మన వీడియోని అలా చూసి వెళ్ళిపోతున్నారు. మీరు వెళ్ళే ముందు కాస్త మీ కామెంట్ తెలియజేస్తే ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే సబ్స్క్రైబ్ చేసి స్పాట్ యాంగిల్ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.